జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్సవం సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న అలీ పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తో మీ అనుబంధం ఇప్పుడు ఎలా ఉందని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అలీ సమాధానమిస్తూ మా అనుబంధం 3 పువ్వులు 6 కాయలుగా ఉందని నవ్వులు పూయించారు అలీ. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా అలీ వివరణ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ను కాదని అలీ వైసీపీలో చేరారు. ఆ సందర్భంలో ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం జరిగింది. ఆయన వైసీపీలో ఉన్న సమయంలో పవన్ అభిమానులు అలీపై దారుణంగా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ సైతం అలీ కూడా నన్ను మోసం చేశాడని విమర్శించారు. పవన్ తనపై చేసిన కామెంట్స్ కు అలీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీ వల్ల తానేమీ ఇండస్ట్రీలో పైకి రాలేదని అలీ పవన్ పై సెటైర్స్ వేయడం జరిగింది. అప్పటి నుంచి అలీ పవన్ కళ్యాణ్ల మధ్య గ్యాప్ వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. సీటు విషయంలో ఆశాభంగం కలిగింది. దీనికి తోడు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందడంతో ఇక రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలీ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఆయన పవన్ పై కమెంట్స్ చేశారు. ఇక మొత్తం అలీ గారి సినిమాకైనా లైఫ్ మొత్తం మళ్ళీ అంటే తర్వాత ఏమైనా మళ్ళీ టర్న్ అయ్యే అవకాశం ఉందా అన్న? మీరు సినిమా చెప్తున్నారు, చెప్పండి, రేపు వస్తాను. సినిమాలు తీసేవాళ్ళు సినిమా సార్, మళ్ళీ పొలిటికల్గా ఎవరన్నా అవకాశం వస్తే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను అడుగుతున్నారా, వెనకాల ఆయన అడుగుతారు? మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రకాష్ రాజ్ గారిని అడుగుతారా? లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఒకవేళ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర తీస్తే వెళ్తారా? అవకాశం ఉంటే అంటే మీరు రాజకీయంగా కాకపోయినా సినిమాలో ఆయనతో చేయాలనుకుని అలా చేస్తున్న సందర్భంలో సార్ ఎందుకు చేయం సార్, మేము ఉన్నదే దానికోసం. డెఫినెట్గా చేస్తాం, పవన్ గారు. డెఫినెట్గా చేస్తాం. మీ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగుందండి. 3 పూలు 6 కాయలు. ఇద్దరితో 3 పూలు. మీరు ఇంకో కాయ కూడా ఇవ్వండి, ఇంకో పూలు కూడా ఇవ్వండి. అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. గిరి